జాతీయ బహుకోణ పేదరిక సూచి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 జూలై 17వ తారీఖున నీతి ఆయోగ్ అనే సంస్థ పేదరికపు నివేదికను రిలీజ్ చేయడం అనేది జరిగింది. భారతదేశంలో పేదరికం అంటేనే నిరపేక్ష పేదరికం అంటేనే కనీస అవసరాలు కూడా తీర్చుకోనటువంటి పరిస్థితిని నిరపేక్ష పేదరికం అనొచ్చు. మనం కనీస అవసరాలు ఆహారము, వస్త్రాలు, గృహవసతి, విద్య, వైద్య ఖర్చులు, మనకు వచ్చే ఆదాయము కనీస అవసరాలకు కూడా సరిపోకపోతే అటువంటి పేదరికాన్ని నిరపేక్ష పేదరికం అంటాం. పేదరికాన్ని తగ్గించడానికి ఎక్కువగా కృషి చేయబడిన ప్రణాళిక ఏంటంటే మనకు 5వ ప్రణాళిక. 4వ ప్రణాళికలో గరీబీ హఠావో నినాదం ఇవ్వటం జరిగింది. గరీబీ హఠావో నినాదాన్ని అమలు చేసిన ప్రణాళిక ఏంటంటే 5వ ప్రణాళిక. పేదరిక నిర్మూలన కోసము 5వ ప్రణాళిక కాలంలో 1974 మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ కనీస అవసరాల కార్యక్రమాన్ని ప్రారంభించాం. 1975 జూలైలో 20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించినాం. 20 ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. 1977లో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ పనికి ఆహార పథకం వంటి కార్యక్రమాన్ని ప్రారంభించినాం. అంటే పేదరికానికి గతంలో అనేక సంస్థలు కొన్ని కొలమానాలు ఇచ్చాయి మనకు. ఉదాహరణకి FAO ప్రకారము ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రకారము పేదరికం అంటే ఒక వ్యక్తి ఒక రోజుకు 440 గ్రాముల ఆహారం తీసుకోవాలన్నారు. అంటే 440 గ్రాముల ఆహారం కంటే తక్కువ తీసుకున్న వారందరూ కూడా పేదరికం అని చెప్పిన సంస్థ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ప్రస్తుతం $2.15 కొలమానాన్ని మార్చారు. గతంలో ఎంత నిర్ణయించారు? $1.90. అంటే ప్రపంచ బ్యాంకు ప్రకారము పేదరిక కొలమానం ఏంటంటే మనకు $2.15. దీన్ని ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అంటాం. అంతర్జాతీయ పేదరిక కొలమానం ఏంటంటే ఒక వ్యక్తి ఒక రోజుకు $2.15 కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారందరూ కూడా పేదవారుగా పరిగణించాలని వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ $1.90 నుంచి కొలమానాన్ని $2.15 మార్చడం అనేది జరిగింది. $1.90 కన్నా ముందు $1.25 ప్రామాణికంగా మనకు నిర్ణయించింది. అందుకే ఎవరు పేదరికాన్ని అంచనా వేసినప్పటికీ సింగిల్ డైమెన్షన్నే ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని లెక్కించేవాళ్ళు. ప్రారంభంలో కొంతమంది ఫుడ్నే ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని లెక్కించారు. గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక రోజుకు 2400 క్యాలరీలని, పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక రోజుకు 2100 క్యాలరీలని ప్రామాణికంగా తీసుకునేవారు. ఆ తర్వాత కొంతమంది ఇన్కమ్నే ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని లెక్కించాలన్నారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రకారము $2.15 అన్నారు. మనం ఒక వ్యక్తి ఒక రోజుకు $2.15 కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారందరూ కూడా పేదరికంగా పరిగణించాలని ప్రపంచ బ్యాంక్ తెలియజేసి కొంతమంది నెలసరి ఖర్చును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. MPC మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, నెలసరి తలసరి వినియోగ వ్యయం. NSSO 68 రౌండ్ ఏం చెప్తుంది మనకు? గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి యొక్క నెలసరి ఖర్చు $816. అదే పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తి యొక్క నెలసరి ఖర్చు $1000 నిర్ణయిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒక నెలకు $816 మనకు ఖర్చు పెడితే గ్రామీణ ప్రాంతంలో అతను పేదవాడు కాడు. పట్టణ ప్రాంతంలో $1000 ప్రామాణికత తీసుకోమన్నారు. కుటుంబంలో 5 సభ్యులను ప్రామాణికంగా తీసుకుంటే 1000 × 5 అంటే $5000 ప్రామాణికత తీసుకోవాలి. అంటే ఎవరు పేదరికాన్ని లెక్కించినా సింగిల్ డైమెన్షన్నే. ఒకరు ఫుడ్ అని చెప్తున్నారు, మరొకరు ఇన్కమ్ను ప్రామాణికత తీసుకోమంటారు, కొంతమంది ఎక్స్పెండిచర్ను ప్రామాణికత తీసుకోమంటారు. ఒకే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే పేదరికం అనేది శాస్త్రీయ పద్ధతిలో రాదు. కాబట్టి పేదరికాన్ని లెక్కించడానికి బహుళ అంశాలను ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని లెక్కించడానికి UNDP ఆక్స్ఫర్డ్ అనే సంస్థలు 12 అంశాలను ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని మనకు లెక్కించడం మనకు స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, నీతి ఆయోగ్ 2023 జూలై 17వ తారీఖున ఈ రిపోర్ట్ను విడుదల చేశారు. ఈ సర్వే పేరు దీన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5వ రౌండ్ అనే పేరుతో రిలీజ్ చేశారు. 4వ రౌండ్ అనే పేరుతోటి మనకు 2021 నవంబర్లో రిలీజ్ చేశారు. అది 2015-16 పేదరికం అంచనాలకు సంబంధించింది. అంటే నీతి ఆయోగ్ 4వ రౌండ్ అనే 2021లో విడుదల చేస్తే 5వ రౌండ్ అనే పేరుతో మనకు ఎప్పుడు రిలీజ్ చేసిన 2023 జూలై 17న మనకు విడుదల చేయడం అనేది జరిగింది. రూపొందించిన సంస్థలు ఏంటి? రూపొందించిన సంస్థలు UNDP సంస్థ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు,
ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే సంస్థ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, ఈ ఇద్దరు దీన్ని రూపొందిస్తే విడుదల చేసిన సంస్థ ఏంటంటే మనకు నీతి ఆయోగ్ అనే సంస్థ మనకు విడుదల చేసింది. ఏ రిపోర్టు విడుదల చేసిందంటే ఇగో పేదరికం వంటిది కనీస అవసరాలు కూడా తీర్చుకోనటువంటి పరిస్థితి, ఇగో తినటానికి ఆహారం తిండి దొరకకపోవడం, ఉండటానికి సరైన గృహం లేకపోవడం, అదేవిధంగా వస్త్రాలు సరిగా లేకపోవడం. పేదరికం అంటేనే ఆహారము, వస్త్రాలు, గృహ వసతి కూడా పొందనటువంటి పరిస్థితిని పేదరికం అని మనకు రీసెంట్గా రిలీజ్ చేసిన సంస్థ ఏంటంటే మనకు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేసిందో అవి మోస్ట్ ఇంపార్టెంట్గా చదువుకోవాలి. ఎడ్యుకేషన్ ఇండెక్స్ కానీ, హెల్త్ ఇండెక్స్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ కానీ, ఇన్నోవేషన్ ఇండెక్స్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సుస్థిర అభివృద్ధి యొక్క నివేదికను కానీ, నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ కాబట్టి ఎగ్జామినర్ దీని నుంచి అడగడానికి మనకు ఛాన్సెస్ అని ఉంది. నీతి ఆయోగ్ మొదటి రిపోర్టు 4వ రౌండ్ అనే పేరుతో రిలీజ్ చేసింది, రెండో రిపోర్టు మనకు 5వ రౌండ్ అనే పేరుతో మనకు రిలీజ్ చేసింది. కాబట్టి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ కొద్దిగా జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే మీకు 1 మార్కు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దీనికి పూర్వం యుఎన్డిపి సంస్థ 1998 నుండి HPI-1 హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1 అని, HPI-2 హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 అని, HPI-1 అభివృద్ధి చెందుతున్న దేశాలు లెక్కించారు, HPI-2 అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యేకంగా లెక్కించేవాళ్ళు. గతంలో చెందుతున్న దేశాలలో ఒకే రకమైన కులమానాల ఆధారంగా లెక్కించేవాళ్ళు. 1998 నుంచి యుఎన్డిపి సంస్థ HPI-1, HPI-2 మానవ పేదరిక సూచి మొదటిదని, మానవ పేదరిక సూచి 2 అని, చెందుతున్న దేశాలు, చెందిన దేశాలని డివైడ్ చేశారు. మనకు చెందుతున్న దేశాలలో 3 అంశాలను ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని లెక్కించారు. ఆ 3 అంశాలు ఏంటంటే, ఒక దేశంలో 40 సంవత్సరాల లోపు చనిపోయే వారి శాతం ఏ విధంగా ఉంది, 2 దేశంలో నిరక్షరాస్యత రేటు ఏ విధంగా ఉంది, 3 దేశంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంది. ఒక దేశంలో 40 సంవత్సరాలలోపు చనిపోయే వారి శాతము సంఖ్య తక్కువగా ఉండి, దేశంలో నిరక్షరాస్యత రేటు తక్కువగా ఉండి, దేశంలో జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉంటే అటువంటి దేశాలలో పేదరికము పావర్టీ తక్కువగా ఉంటుందని, అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని మనకు లెక్కించారు. పేదరికం తక్కువ, అభివృద్ధి ఎక్కువ అంటే 40 సంవత్సరాలలోపు చనిపోయే వారి సంఖ్య తక్కువగా ఉందంటే దేశంలో ఆయు ప్రమాణం ఎక్కువ ఉన్నట్టు, నిరక్షరాస్యత తగ్గిందంటే అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉన్నట్టు. జీవన ప్రమాణ స్థాయిని నిర్ణయించే అనేక అంశాలు ఉంటాయి. తలసరి ఆదాయం పెరిగితే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, మరుగుదొడ్ల సౌకర్యం ఉంటే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, విద్యుత్ కనెక్షన్ ఉంటే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, వంట గ్యాస్ కనెక్షన్ ఉంటే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, సొంత ఇల్లు ఉంటే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. జీవన ప్రమాణ స్థాయి తగ్గడం అంటే తలసరి ఆదాయం తక్కువ ఉండడం, సొంత ఇల్లు లేకపోవడం, విద్యుత్ కనెక్షన్ లేకపోవడం, వంట గ్యాస్ కనెక్షన్ లేకపోవడం, ఎటువంటి ఆస్తులు లేకపోతే జీవన ప్రమాణ స్థాయి తగ్గిపోతుంది. అందుకే ఒక దేశంలో జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉండి 40 సంవత్సరాలకు చనిపోయే వారి శాతము తక్కువగా ఉండి దేశంలో నిరక్షరాస్యత రేటు తక్కువగా ఉంటే అటువంటి దేశాలలో పేదరికము తక్కువని, అక్షరాస్యత ఎక్కువని మనకు ప్రత్యేకంగా HPI-1 అనే పేరుతోటి మనకు లెక్కించారు. HPI-2 అనే పేరుతో అభివృద్ధి చెందిన దేశాలు మనకు లెక్కించారు. ఎన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారంటే 4 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఏంటిది? 1 60 సంవత్సరాల లోపు చనిపోయే వారి శాతం ఏ విధంగా ఉంది, దేశంలో నిరక్షరాస్యత రేటు ఏ విధంగా ఉంది, 3 దేశంలో నిరుద్యోగిత రేటు ఏ విధంగా ఉంది, 4 దేశంలో జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది. అంటే 2 అంశాలను మార్పు చేశారు. 40 సంవత్సరాల ప్లేస్లో 60 సంవత్సరాలని, కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే మనకు నిరుద్యోగిత రేటుని యాడ్ చేశారు. ఒక దేశంలో 60 సంవత్సరాలలోపు చనిపోయే వారి శాతం తక్కువగా ఉండి, దేశంలో నిరక్షరాస్యత తక్కువగా ఉండి, నిరుద్యోగిత రేటు తక్కువగా ఉండి, జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉంటే అటువంటి దేశాలలో పేదరికం తక్కువ, అభివృద్ధి ఎక్కువని ప్రత్యేకంగా HPI-1 అని
HPI-2 అని 2 పేర్లతోటి మనకు UNDP సంస్థ మనకు లెక్కించింది. 2010వ సంవత్సరంలో 2010లో HPI-1 ప్లస్ HPI-2 ఈ రెండింటిని కలిపి మల్టీ పావర్టీ ఇండెక్స్ అని 2010లో ఈ రెండింటిని కలిపేసి బహుకోణ పేదరిక సూచి అనే పేరుతో మనకు రిలీజ్ చేశారు. అంటే HPI-1 HPI-2 ఈ రెండింటి కలయికని మనకు మల్టీ పావర్టీ ఇండెక్స్ బహుకోణ పేదరిక సూచి అని మనకు కొత్తగా మనకు 2010 నుంచి లెక్కిస్తున్నారు. దీనిని గ్లోబల్ MPI అని నేషనల్ MPI అని 2 రకాలు లెక్కిస్తారు. ప్రపంచ బహుకోణ పేదరిక సూచి ప్రకారము 3 అంశాలు 10 ఇండికేటర్ అంటే పారామీటర్లు ప్రామాణికంగా తీసుకుంటారు. అదేవిధంగా నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్లో 3 కొలమానాలు తీసుకుంటా అంటారు, 12 ఇండికేటర్స్ను ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే గ్లోబల్ లెక్కించేటప్పుడు 3 అంశాలు 3 కొలమానాలు అంటే విద్య, ఆరోగ్యము, జీవన ప్రమాణ స్థాయి తీసుకుంటారు. ఎన్ని పారామీటర్స్ ఎన్ని అంశాల ఆధారంగా అంటే 10 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అదే మనకు భారతదేశంలో లెక్కించేటప్పుడు ఇవే 3 అంశాలు విద్య, ఆరోగ్య, అదేవిధంగా జీవన ప్రమాణ స్థాయి ఈ 3 కొలమానాలను 12 ఇండికేటర్స్ ఆధారంగా తీసుకొని మనకు లెక్కిస్తుంటారు. చూడండి 12 ఇండికేటర్స్ ఆధారంగా తీసుకొని లెక్కిస్తుంటారు. మల్టీ పవర్ భారత కొలమానాలు 3 ప్లస్ 12 అంశాలు దీనిని ఏమని పిలుస్తామంటే నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్. 12 అంశాలను ప్రామాణికంగా మనకు తీసుకుంటూ ఉంటారు. అంటే 3 కొలమానాలు 12 అంశాలు ఇది భారతదేశంలో లెక్కించేటప్పుడు. అదేవిధంగా గ్లోబల్ లెక్కించేటప్పుడు 3 అంశాలు 10 కొలమానాలు మాత్రం ప్రామాణికంగా తీసుకుంటాం. 10 కొలమానాలు అంటే విద్యకు సంబంధించిన 2, ఆరోగ్యానికి సంబంధించినవి కూడా 2 ప్రామాణికంగా మనకు తీసుకునేవాళ్ళు. ఇక్కడ విద్యకు సంబంధించిన 2, ఆరోగ్యానికి 3 అన్నప్పుడు గ్లోబల్ లెక్కించేటప్పుడు ప్రసూతి సంరక్షణ వ్యయాన్ని ప్రామాణికంగా తీసుకోరు. జీవన ప్రమాణ స్థాయి గ్లోబల్లో లెక్కించేటప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ప్రామాణికంగా తీసుకోరు. అంటే జీవన ప్రమాణ స్థాయి చూసినట్టయితే విద్యకు సంబంధించినవి 2, ఆరోగ్యానికి సంబంధించిన 2, జీవన ప్రమాణ స్థాయి సంబంధించినవి 6. దీనిని గ్లోబల్ MPI అనే పేరుతో పిలవచ్చు. అదే మనకు నేషనల్ MPI లెక్కించేటప్పుడు జాతీయ బహుకోణ పేదరిక సూచి లెక్కించేటప్పుడు 3 అంశాలు 12 పారామీటర్లు ప్రామాణికంగా తీసుకుంటాం. అదనంగా మనకు విద్యకు సంబంధించినవి 2, ఆరోగ్యానికి సంబంధించినవి 3, జీవన ప్రమాణ సంబంధించినవి 7. కొత్తగా దీంట్లో భారతదేశంలో లెక్కించేటప్పుడు ఆరోగ్యంలో ప్రసూతి సంరక్షణ వ్యయం అనేది కొత్తగా యాడ్ అవుతుంది. రెండోది ఏంటంటే జీవన ప్రమాణ స్థాయిలో బ్యాంక్ అకౌంట్ అనేది కొత్తగా మనకు యాడ్ అవుతుంటా ఉంటుంది. ఇది మనకు జాతీయ బహుకోణ పేదరిక సూచికి సంబంధించిన అంశాలు. ఇది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో మనకు 12 ఇండికేటర్స్ ప్రామాణిక తీసుకొని భారతదేశంలో మనకు దేని అంచనా వేశారంటే పేదరికాన్ని మనకు లెక్కించిన రిలీజ్ చేసిన సంస్థ ఏంటంటే మనకు నీతి ఆయోగ్ వాళ్ళు మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాం. జాతీయ బహుకోణ పేదరిక సూచి నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ను 3 అంశాలు 12 పారామీటర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే 3 కొలమానాలు మరియు 12 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంటారు. ఒకటి చూసినట్టయితే విద్యకు సంబంధించిన 2 అంశాలు, ఆరోగ్యానికి సంబంధించిన 3 అంశాలు, జీవన ప్రమాణానికి సంబంధించిన 7 అంశాలు. అంటే 3 అంశాలు 12 పారామీటర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. చూడండి మనకు విద్యకు సంబంధించి 2 అంశాలు మనకు విద్యకు సంబంధించి 2 అంశాలు దీనికి ఇచ్చిన వెయిటేజ్ ఏంటంటే 1/3 వంతు వెయిటేజ్ ఇచ్చారు. విద్యకు ఎడ్యుకేషన్కి సంబంధించినది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఎన్నో అంశముగా ఉంటుందంటే 4 అంశంగా ఉంటుంది. సుస్థిర అభివృద్ధి సాధించడానికి నీతి ఆయోగ్ వాళ్ళు 17 లక్ష్యాలను మనకు టార్గెట్ పెట్టుకున్నారు. గోల్స్ 2030 నాటికి అంటే 2015 నుంచి 2030 నాటికి 17 గోల్స్ మనకు సాధించాలని పెట్టుకున్నారు. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనే పేరుతో పిలుస్తుంటాం. అంటే మనకు 17 లక్ష్యాలు ఉపలక్ష్యాలు 169 ఉన్నాయి. మనకు ఎడ్యుకేషన్కి సంబంధించింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఎన్నో అంశంగా పేర్కొన్నారంటే 4వ అంశముగా పేర్కొన్నారు. ఇది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్కు ఎంత వెయిటేజ్ ఇచ్చారంటే 1/3 వంతు వెయిటేజ్ ఇచ్చారు.
విద్యకు సంబంధించిన 2 పారామీటర్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఒకటి తరగతి గదిలో గడిపిన సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకుంటాం. తరగతి గదిలో గడిపిన సంవత్సరాలంటే నియత విద్యను ప్రామాణికంగా తీసుకుంటారు. స్కూలు, కాలేజీ, డిగ్రీ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. కనీసం 6 సంవత్సరాలైనా తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు ఉన్నాయా లేవా అని చూస్తుంటా అంటాం. నియత విద్య కనీసం 6 సంవత్సరాలైనా స్కూల్కి వెళ్ళిందా లేదా అనేది ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ 12 అంశాలలో మెజారిటీ అంశాలు కూడా పొందనటువంటి వారిని పేదవారిగా పరిగణిస్తారు. గతంలో సింగిల్ డైమెన్షన్నే ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని లెక్కిస్తే శాస్త్రీయ పద్ధతిలో పేదరికము రాదు. కావున మల్టీ డైమెన్షన్ 12 పారామీటర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. దాని మెజారిటీ అంశాలు లేని వారిని, లేమితనం వారిని పేదరికంగా భావిస్తుంటా అంటాం. అందుకని విద్యకు సంబంధించినది కనీసం 6 సంవత్సరాలైనా ప్రాథమిక స్కూళ్లకు వెళ్ళని వాళ్ళను, అంటే నియత విద్యను అభ్యసించిన వారిని చూస్తూ అంటాం. తరగతి గదిలో కనీసం 6 సంవత్సరాలైనా గడిపిల్లా లేదా చూస్తారు. గడపలేరు అనుకో, అది పేదరిక కుటుంబంగా పరిగణిస్తూ అంటాం. రెండోది ఏంటంటే స్కూల్ అటెండెన్స్ను ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే కనీసం 8వ తరగతి వరకైనా పాఠశాలకు వచ్చిందా లేరా. అంటే మనకు బయట చదివే వాళ్ళు ఉంటారు, అనిత విద్య అభ్యసిస్తున్న స్కూల్కు రాకుండా బయట చదివే వారిని ప్రామాణికంగా తీసుకుంటారు. 8వ తరగతి వరకు కూడా కనీసం స్కూల్కు రాని వారిని, అంటే బయట ఉండి చదివే వారిని, అది స్కూల్కు రాకుండా చదివే వారిని ప్రామాణికంగా తీసుకుంటాం. ఇక్కడ కనీసం స్కూల్కు కనీసం 6 సంవత్సరాలైనా ఉన్నాడా లేడా అని చూస్తుంటా అంటాం. ఒకటి తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు, 2 స్కూల్ అటెండెన్స్ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ 2 ఇది ఎస్డిజిలో మనకు 4వ గోల్. రెండోది ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించినవి 3 అంశాలు తీసుకుంటా అంటాం. పౌష్టికాహారం, ఆరోగ్యానికి కూడా ఎంత వెయిటేజ్ ఇచ్చారో మనకు 1/3 వంతు వెయిటేజ్ ఇచ్చారు. మనకు 1/3 వంతు వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో పౌష్టికాహారము ఎస్డిజిలో 2వ గోల్, అది 2వ లక్ష్యం. శిశు మరణాల రేటు ఎస్డిజిలో మనకు 3వ గోల్, అది. ప్రసూతి సంరక్షణ వ్యయము ఎస్డిజిలో మనకు 3వ గోల్లో ఉంది. మనకు అంటే కుటుంబము పౌష్టికాహార లోపంతో ఉన్నారా లేరా పరిగణిస్తుంటాట. పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేరా చూస్తారు. అదేవిధంగా ఆ కుటుంబంలో శిశు మరణాల రేటు ఉన్నాయా లేవా చూస్తారు. ప్రతి 1000 మంది శిశువులలో సంవత్సరంలోపు చనిపోయే వారిని శిశు మరణాల రేటు అంటాం. ప్రసూతి సంరక్షణ వ్యయము, ఒక గర్భిణీ స్త్రీ హెల్త్ ట్రీట్మెంట్ అనేది చేపిస్తుందా లేదా, ప్రసూతి సంరక్షణ వ్యయం కుటుంబం భరిస్తుందా లేదా. ఒక గర్భిణీ స్త్రీ గడిచిన 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా హాస్పిటల్కి వెళ్ళిందా లేదా పరిగణలోకి తీసుకుంటారు. 9 నెలలు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటుందా లేదా అని చూస్తుంటాం. అంటే ప్రసూతి సంరక్షణ వ్యయాన్ని ఆ కుటుంబాన్ని భరిస్తుందా లేదా, హెల్త్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటుందా లేదా అనేది మనకి ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకటి పౌష్టికాహార లోపం ఉందా చూస్తారు, ఆ కుటుంబంలో శిశు మరణాల రేటు చూస్తారు, ప్రసూతి సంరక్షణ వ్యయాన్ని చూస్తుంటాం. శిశు మరణాల రేటు గోల్ నంబర్ 3లో ఉంటున్నాం, ప్రసూతి సంరక్షణ వ్యయం గోల్ నంబర్ 3లో ఉంటున్నాం, పౌష్టికాహారం అనేది గోల్ నంబర్ 2లో ఉంటుంది. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మనకు ఆరోగ్యానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారంటే 1/3 వంతు వెయిటేజ్ ఇచ్చారు. మూడోది ఏంటంటే జీవన ప్రమాణాలు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దీనికి కూడా ఎంత వెయిటేజ్ ఇచ్చారంటే 1/3 వంతు ఇచ్చారు. దీంట్లో ఎన్ని పారామీటర్లు తీసుకున్నారంటే మనకు దీంట్లో 7 పారామీటర్లు తీసుకుంటారు. గృహ వసతి, ఆ కుటుంబము పూరి గుడిసెలో నివసిస్తుందా, స్లాబులో నివసిస్తుందా, ఆకులతో అలవరిస్తున్నా మనకు గుడిసెలు నిర్మిస్తున్నారా. అంటే పూరి గుడిసెలో నివసిస్తున్నారనుకో అది పేదరిక కుటుంబంగా పరిగణిస్తుంటా అంటారు. ఒకటి వాళ్ళు ఉండే గృహ వసతిని ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని అంచనా వేస్తూ అంటారు. అదేవిధంగా త్రాగునీరు వాళ్ళకి అందుబాటులో ఉందా, త్రాగునీరు అందుబాటులో ఉందా, డ్రింకింగ్ వాటర్ కోసము కనీసం 30 నిమిషాలు వెళ్ళడానికి రావటానికి 30 నిమిషాలు టైం అయిందనుకో అది పేదరిక కుటుంబంగా పరిగణిస్తుంటా అంటాం. అంటే దగ్గరలో ఉందనుకో అటువంటి వాటి పేదరిక కుటుంబంగా పరిగణించారు. వెళ్ళి రావడానికి, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకోవడానికి, పోవడానికి, రావడానికి 30 నిమిషాలు ఉంటుందా, అంతకంటే ఎక్కువగా ఉంటుందా, దీని ప్రామాణిక తీసుకుంటారు. డ్రింకింగ్ వాటర్ను ప్రామాణిక తీసుకుంటారు. గృహ వసతి అనేది గోల్ నంబర్ 11లో ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉందా లేదో చూస్తారు. గోల్ నంబర్ 6లో ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. విద్యుత్ కనెక్షన్ ఉందా లేదా చూస్తారు. విద్యుత్ కనెక్షన్ లేకపోతే దీపంతో వెలిగించుకుంటున్నారా, క్యాండిల్ తోటి వెలిగించుకుంటున్నారా, అవి పేదరిక కుటుంబంగా పరిగణిస్తుంటా అంటారు. విద్యుత్ అనేది గోల్ నంబర్ 7లో ఉంది. మనకు పారిశుద్ధము, మరుగుదొడ్ల సౌకర్యం ఉందా లేదా పరిగణిస్తారు. గోల్ నంబర్ 6.
వంట గ్యాస్ కనెక్షన్ ఉందా, కట్టెల పొయ్యితోటి వంట చేసుకుంటున్నారా, దాని ప్రామాణిక తీసుకో. SDG 7 నంబర్. ఏమైనా అసెట్స్ ఉన్నాయా లేవా? ఆస్తులు అంటే ఏంటి? ఒక టీవీ ఉందా, ఫోన్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, మొదలైన వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. పేదవారికి అసెట్స్ ఏంటి? ఒక చిన్న టీవీ, ఒక చిన్న ఫ్రిడ్జు, ఒక TVS XL మొదలైన వాటిని ప్రామాణికంగా తీసుకుంటాం. అసెట్ గోల్ నంబర్ 1. గోల్ నంబర్ అసెట్ అంటే ఆస్తులు లేని వారిని పేదరికంగా భావిస్తారు. మొదటి గోలు పేదరికాన్ని అంతం చేయటము. ఎటువంటి ఆస్తులు లేని కుటుంబాలు పేదవారిగా పరిగణిస్తారు. అందుకే గోల్ నంబర్ 1. బ్యాంక్ అకౌంట్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చూస్తుంటా అంటాం. అది గోల్ నంబర్ 1. బ్యాంక్ అకౌంట్ లేని కుటుంబాలు పేదవారి కుటుంబాలు. ఉదాహరణకి ఒక కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ లేకపోవడము, ఎటువంటి ఆస్తులు లేకపోవడము, వంట గ్యాస్ లేకపోవడము, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడము, విద్యుత్ కనెక్షన్ లేకపోవడము, డ్రింకింగ్ వాటర్ అందుబాటులో లేకపోవడము, పూరి గుడిసెలో నివసిస్తుండడము, ప్రసూతి సంరక్షణ వ్యయాన్ని భరించకపోవటము, ఖర్చు భరించలేని కుటుంబాలు, శిశు మరణాల రేటు ఉండటము, పౌష్టికాహార లోపం ఉండటము, తరగతి గదిలో గడిపిన సంవత్సరాలు తక్కువగా ఉండటము, అటెండెన్స్ అని స్కూల్కు రాకుండా బయట చదివేవారు ఉండటము, ఇవన్నిటిని ప్రామాణిక తీసుకొని మెజారిటీ అంశాలు కూడా పొందనటువంటి కుటుంబాలనే పేదరిక కుటుంబంగా పరిగణిస్తారు. అందుకే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కింద పరిగణిస్తూ అంటాం. అందుకే విద్యకు సంబంధించినవి 2, ఆరోగ్యానికి సంబంధించినవి 3, జీవన ప్రమాణానికి సంబంధించినవి 3. ఏది మన భారతదేశంలో లెక్కించేటప్పుడు, గ్లోబల్లో లెక్కించేటప్పుడు 3 అంశాలు 10 ఇండికేటర్స్ ప్రాముఖ్యంగా తీసుకుంటాం. అప్పుడు విద్యకు సంబంధించిన 2, ఆరోగ్యానికి సంబంధించిన 2, జీవన ప్రమాణానికి సంబంధించిన 2. జీవన ప్రమాణానికి సంబంధించిన అంటే ఆరోగ్యములో ప్రసూతి సంరక్షణ వ్యయం ఉండదు. జీవన ప్రమాణ స్థాయిలో బ్యాంక్ అకౌంట్ అనేది ఉండదు. జీవన ప్రమాణ స్థాయిలో బ్యాంక్ అకౌంట్ ఉండదు. అక్కడ ఆరోగ్యంలో చూసినట్టయితే ప్రసూతి సంరక్షణ వ్యయం ఉండదు. గ్లోబల్గా లెక్కించేటప్పుడు, భారతదేశం లెక్కించేటప్పుడు ఇటు బ్యాంక్ అకౌంట్ జమ అవుతుంది, ప్రసూతి సంరక్షణ వ్యయం కూడా యాడ్ చేస్తుంటా అంటారు. ఇది మనకు 2015-16లో భారతదేశంలో పేదరికము 24.85% ఉందంట, సుమారు 25%. 2019-21లో సుమారు 5 సంవత్సరాలు భారతదేశంలో పేదరికము 14.96% అంట, అంటే సుమారు 15%. అంటే దేశంలో పేదరికము 5 సంవత్సరాలలో 10% తగ్గిందంట. 5 సంవత్సరాలలో పేదరికము ఎంత తగ్గిందంటే 10% మనకు తగ్గింది. 25% నుంచి 15% తగ్గినట్టు మనం గుర్తుంచుకోవాలి. 15-16లో ఫస్ట్ టైం నీతి ఆయోగ్ 2021లో రిపోర్ట్ ఇస్తే అప్పుడు 25% వచ్చే సుమారుగా. రీసెంట్గా 2019-21 మధ్య కాలంలో పేదరికం 15% తగ్గిందంటే 5 సంవత్సరాలలో మనం పేదరికాన్ని మనము తగ్గించుకున్నాం. చూడం, 13.5 కోట్ల మంది దారిద్రపు రేఖ నుంచి బయటపడడం అనేది జరిగింది. సుమారు 13.5 కోట్ల మంది మనకు దారిద్రపు రేఖ నుంచి బయటపడడం అనేది జరిగింది. ఇది దారిద్రపు రేఖ అనుకుంటే దారిద్రపు రేఖ నుంచి బయటపడిన వారు ఎంతంటే 13.5 కోట్ల మంది దారిద్రపు రేఖ నుంచి బయటపడ్డారంటే పేదరికాన్ని 10% తగ్గించుకోవటం జరిగింది. ఈ పేదరికం చూసేటప్పుడు పేదరికం చూసేటట్టు 10% తగ్గింది, 15% ఉందన్నారు కదా. ఏ విధంగా లెక్కిస్తారంటే భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి హెడ్ కౌంట్ రేషియో అనే పద్ధతిని ఉపయోగిస్తారు. తల లెక్కింపు నిష్పత్తి ద్వారా దేన్ని లెక్కిస్తారు? పేదరికాన్ని లెక్కిస్తారు. ఏ విధంగా లెక్కిస్తారంటే సగటున 100 మందిలో పేద ప్రజల సంఖ్యను 12 అంశాల ఆధారంగా లెక్కించడం అనేది జరుగుతుంది. 12 అంశాల ఆధారంగా లెక్కిస్తారంటే హెడ్ కౌంట్ రేషియో ఈజ్ఈక్వల్ పేదవారి సంఖ్య బై మొత్తము జనాభా ఇంటూ 100తో చేస్తారు. మొత్తము జనాభాలో పేదవారు ఎంతమంది ఉన్నారు ఇంటూ 100తో చేస్తుంటాడు. మొత్తము జనాభా 3 అనుకుంటే పేదవారు 2 అనుకుంటే సుమారు 67% పేదరికం ఉందని అర్థం. అంటే మొత్తము జనాభాలో పేదవారి సంఖ్య ఇంటూ 100తో చేస్తే ఒక దేశంలో పేదరికం శాతం తెలుస్తుంది. నిరుద్యోగిత శాతం తెలుసుకోవాలంటే శ్రామిక జనాభాలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఇంటూ 100 చేయాలి. నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక జనాభా ఇంటూ 100తో చేస్తే మనకు నిరుద్యోగిత రేటు వస్తుంది. పేదవారి శాతం తెలుసుకోవాలంటే మొత్తము జనాభాలో పేదవారు ఎంతమంది ఉన్నారు ఇంటూ 100తో చేస్తే పేదరిక శాతం తెలుస్తుంది. దాన్నే హెడ్ కౌంట్ రేషియో పద్ధతి ద్వారా లెక్కిస్తారు. పేదరిక శాతం తెలుసుకోవడానికి ఈ ఫార్ములా మనకు ఉపయోగిస్తుంటాం. ఇదం
పేదరికం తీవ్రత అంటాం. పేదరిక తీవ్రత అంటే దారిద్రపు రేఖకు దిగువన గల పేదవారిలో మనకు తీవ్రత, పేదరికం తీవ్రత. ఉదాహరణకి దారిద్రపు రేఖ అనుకోండి. ఇది దారిద్రపు రేఖ 1000 రూపాయలు నిర్ణయించారు అనుకోండి. ఒక వ్యక్తి ఒక నెలకు 1000 రూపాయలు సంపాదించాలి. అంతకంటే తక్కువ సంపాదిస్తున్న వారందరూ కూడా పేదవారు. ఇక్కడ మనకు గతంలో దారిద్రపు రేఖకు దిగువన 200 రూపాయలు సంపాదించేవారు. ప్రస్తుతం 200 నుంచి ఎక్కడికి వెళ్ళారంటే 600 రూపాయలకి వెళ్ళారు మనకు. అంటే పేదరిక తీవ్రత అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. పేదరిక తీవ్రత అనేది ఏమైంది? తగ్గింది. దారిద్రపు రేఖ దూరం నుండి దగ్గరికి పోతున్నా కొద్దీ పేదరిక తీవ్రత అనేది తగ్గుతుంది. దారిద్రపు రేఖ నుండి కిందికి వెళుతున్నా కొద్దీ పేదరిక తీవ్రత అనేది ఏమవుతుందంటే మనకు పెరగడం అనేది జరుగుతుంది. ఈ రిపోర్ట్ ప్రకారం పేదరిక శాతం తగ్గిందని, పేదరిక తీవ్రతను కూడా తగ్గిందని మనకు రిపోర్ట్లు ఇవ్వడం అనేది జరిగింది. పేదరిక తీవ్రత తగ్గడం అంటే గతంలో 200 రూపాయలు సంపాదించేవారు ఇప్పుడు 600 రూపాయలు సంపాదిస్తున్నారు. పేదరిక తీవ్రత తగ్గింది, పేదవారి యొక్క శాతం కూడా మనకు తగ్గిందని ఇటీవల రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఈ పేదవారి తీవ్రత అంటే ఇంటెన్సిటీ అనేది మనకు దారిద్రపు రేఖకు దిగువన గల పేదలలో పేదరిక తీవ్రత తక్కువగా ఉందా, ఎక్కువ ఉందా? దారిద్రపు రేఖకు ఎంత దూరం ఉంటే అంత తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, ఎంత దగ్గరగా వస్తే అంత తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. 900 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకో, తీవ్రత అనేది మనకు తగ్గుతుందని అర్థం. చూద్దాం మరొక పేదరిక తీవ్రత అంటే అది మల్టీ పావర్టీ ఇండెక్స్ ఏ విధంగా వస్తుందంటే H/A, మనకు హెడ్ కౌంట్ రేషియో ఇంటూ A అనే ఫార్ములా ఉపయోగిస్తే లెక్క చేయమని అడిగాడు. మనకు MPI యొక్క విలువ 0 నుండి 1 మధ్యన మనకు ఉంటుంది. ఉదాహరణకి పై డేటా మనం గమనిస్తే ఇండియా పేదరికం ప్రస్తుతం 2019-21 మధ్యలో ఎంత ఉంది? 14.96 అని చూపించాడు మనకు. పేదరిక తీవ్రత 44.39%, అంటే గతంలో ఎక్కువ ఉండే మనకు, ఇప్పుడు తగ్గింది. MPI విలువ 0.066 అనేది మనకు టేబుల్లో వస్తే దాన్ని చూడవచ్చు. ఇండియా పేదరికం చూస్తే 2015-16లో పేదరిక శాతం 24.85% ఉంది. 1921లో చూస్తే పేదరిక శాతం అనేది 14.96కు తగ్గింది. అంటే 25% నుంచి 15% తగ్గినట్టు. ఉదాహరణకి 10% పేదరికాన్ని గత 5 సంవత్సరాల్లో 10% పేదరికాన్ని తగ్గించుకున్నాం. పేదరిక తీవ్రత చూడడం 2015-16లో 47.14% ఉంది. పేదరిక తీవ్రత 44.39% తగ్గింది. ఇది దారిద్రపు రేఖ 1000 రూపాయలు అనుకుంటే గతంలో 200 రూపాయలు సంపాదించేవారు ఇప్పుడు 500 రూపాయలు సంపాదిస్తున్నవారు. ఇక్కడ పేదరిక తీవ్రత అనేది ఎక్కువ కనబడుతుంది, ఇక్కడ పేదరిక తీవ్రత అనేది తగ్గింది. పేదరిక తీవ్రత తగ్గింది, పేదరిక శాతాన్ని కూడా తగ్గించుకున్నాం. MPI వాల్యూ కూడా మనకు తగ్గింది. 0.177 నుండి 0.006 తగ్గింది. 0 నుండి 1కి వెళుతున్నట్లయితే పేదరికం ఎక్కువ అని అర్థం. 1 నుండి 0 వైపు వెళ్తున్నట్లయితే పేదరికం తక్కువ అని అర్థం. విలువ 0కు దగ్గరగా ఉంటే పేదరికం తక్కువ, 1కి దగ్గరగా ఉంటే పేదరికం అనేది ఎక్కువ. లెక్క చేయమని అడగడం మీకు. ఆ విలువ అనేది చూసుకోండి. MPI విలువ H/A ఫార్ములా ఉపయోగిస్తే 0.177 నుంచి 0.006 తగ్గింది. MPI వాల్యూ తగ్గింది, పేదరిక తీవ్రత తగ్గింది, పేదరిక శాతం కూడా మనకు తగ్గింది. ఎప్పటితో పోల్చుకుంటే 2015-16, 2019-20 5 సంవత్సరాలలో పేదరికాన్ని తగ్గించుకోగలిగాం, పేదరిక తీవ్రతను తగ్గించుకోగలిగాం, MPI వాల్యూను కూడా తగ్గించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదరికం 2015-16లో గ్రామీణ ప్రాంతంలో పేదరికం 32.59% ఉంది. 1921లో 19.28% తగ్గింది. దాదాపు గ్రామీణ ప్రాంతంలో చాలా వరకు పేదరికాన్ని మనం తగ్గించుకోగలిగాం. 32% నుంచి 19%కు దాదాపు తగ్గించుకున్నాం. అంటే 32% నుంచి 19%, సుమారుగా 12% పేదరికాన్ని మనం తగ్గించుకోవడం జరిగింది. 32 నుంచి 19 వరకు తగ్గించుకున్నాం. పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలోని పేదరికాన్ని ఎక్కువ తగ్గించుకున్నాం. పేదరిక తీవ్రత కూడా 47.38% ఉంటే 44.55కి తగ్గించుకున్నాం.
గ్రామీణ ప్రాంతంలో పేదరికం తగ్గింది, గ్రామీణ ప్రాంతంలో పేదరిక తీవ్రత తగ్గింది. ఎంపీఐ విలువ కూడా మనకు తగ్గించుకున్నాం. 0.154 నుండి 0.086కు తగ్గించుకోవడం జరిగింది. అంటే మనకు పేదరిక శాతము, పేదరిక తీవ్రత, ఎంపీఐ వాల్యూ అని గుర్తుంచుకోవాలి. ఇంటెన్సిటీ అంటే పేదరికపు తీవ్రత, ఇది పేదరికపు శాతము, అదము ఎంపీఐ వాల్యూ అని గుర్తుంచుకోవాలి. అర్బన్లో చూడండి, పట్టణ పేదరికం చూస్తే 2015-16లో 8.65% ఉండే, ఎంతకు తగ్గించుకున్నాం? 5.27. అంటే గ్రామీణ ప్రాంతంలో గమనిస్తే 32 నుంచి 19 తగ్గింది. పట్టణ ప్రాంతంలో చూస్తే 8 నుంచి 5% తగ్గింది. అంటే పట్టణంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలోనే పేదరికాన్ని ఎక్కువ తగ్గించుకోగలం మనం. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల వలన పేదరికం అనేది తగ్గింది, పేదరిక తీవ్రత కూడా మనకు తగ్గడం అనేది జరిగింది. పేదరిక శాతాన్ని తగ్గించుకోగలిగినాం, పేదరిక తీవ్రత 45.27% నుంచి 43.10%కు తగ్గించుకోగలిగినాం. పేదరిక తీవ్రత తగ్గింది. ఎంపీఐ వాల్యూ 0.039 నుండి 0.023కి తగ్గించుకోగలిగినాం. 3 పేదరిక శాతము, పేదరిక తీవ్రత, ఎంపీఐ విలువ 3 కూడా తగ్గించుకోవడం అనేది జరిగింది. దీంతో పాటు చూస్తే పేదరికము నుండి విముక్తి పొందిన రాష్ట్రాలు, పేదరికము నుండి విముక్తి పొందిన రాష్ట్రాలు చూస్తే 13.5 కోట్ల మంది దారిద్ర్య రేఖ నుండి బయటపడ్డారట. ఉదాహరణకి చూస్తే పేదరికము నుండి విముక్తి పొందిన రాష్ట్రాలలో 1 ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా అని గుర్తుంచుకోండి. ఉదాహరణకి కేవలం ఉత్తరప్రదేశ్లోనే 3.43 కోట్ల మంది దారిద్ర్యపు రేఖ నుండి బయటపడ్డారు. కేవలం ఉత్తరప్రదేశ్లోనే 3.43 మంది, ఇది దారిద్ర్యపు రేఖ అనుకున్నాం, 1000 రూపాయలు. ఇక్కడ దారిద్ర్యపు రేఖ కింద ఉన్నవారు అనుకున్నాం. ఈ కింద ఉన్నవారు అందరూ కూడా 3.43 కోట్ల మంది కూడా దారిద్ర్యపు రేఖ నుండి బయటపడ్డారు. మనకు పేదరికం ఉంది, కానీ ఎక్కువ మంది పేదరికం నుండి విముక్తి పొందిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా. ఉత్తరప్రదేశ్లోనే 3.43 కోట్ల మంది దారిద్ర్యపు రేఖ నుండి బయటపడ్డారు. అధిక పేదరికం కలిగిన రాష్ట్రాలు వరుస క్రమములు అంటడం, అధిక పేదరికం బీహార్ 33.76%, సెకండ్ జార్ఖండ్ 28.81%, మేఘాలయ 27.71%, ఉత్తరప్రదేశ్ 22.93%, మధ్యప్రదేశ్ చూసినట్టే 20.63%. తెలంగాణ శాతం పరంగా చూసినట్టయితే 14వ ప్లేస్లో ఉంది. విముక్తి పరంగా చూడకడం శాతం పరంగా 14వ ప్లేస్లో ఉంది, 5.88% ఉంది. ఏపీ వాళ్ళు గమనించండి 6.06% ఉంది. పేదరిక శాతం పరంగా చూస్తే ఏపీ ప్లేస్ ఎంత అంటే 17వ ప్లేస్లో మనకు ఉంది. ఏపీ ప్లేస్ 17వ ప్లేస్లో 6.06% అనేది మనకు పేదరికం అనేది మనకు కనబడుతుంటా ఉంటుంది. అదేవిధంగా తక్కువ పేదరిక గల రాష్ట్రాలు చూసినట్టయితే కేరళ 0.55%, గోవా 0.84%, తమిళనాడు 0.85%, సిక్కిం చూసినట్టయితే 2.06%. అతి తక్కువ పేదరికం గల రాష్ట్రాలు వరుస క్రమంలో అంటడం 3 అనేది 3 గుర్తుంచుకోవాలి. ఇష్టమున్నా లేకున్నా 3 లేదా 5 వరకు కూడా అడగవచ్చు. మనకు 3 అయితే కంపల్సరీ గుర్తుంచుకోవడం, బీహార్, జార్ఖండ్, మేఘాలయ. తక్కువ పేదరికం కేరళ, గోవా, తమిళనాడు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ పేదరికం గమనిస్తే, ఏపీ పేదరికం గమనిస్తే 2015-16 పేదరిక శాతము 11.77% ఉంది. 2019-20 5 సంవత్సరాలలో పేదరికం 6.06% తగ్గించుకుంది. అంటే 11 నుంచి 6కు తగ్గించుకోగలిగాం. పేదరిక శాతం తగ్గింది. పేదరిక తీవ్రత 43 నుంచి 41% తగ్గింది. ఎంపీఐ విలువ అవసరం లేదు ఏపీది. ఇండియది మనకు గుర్తుంచుకుంటే చాలా, ఎంపీఐ వాల్యూ అవసరం లేదు. పేదరిక తీవ్రత తగ్గించుకున్నాం, పేదవారిలో ఉండే శాతాన్ని కూడా మనకు తగ్గించుకున్నాం. 2019-21లో మనకు గ్రామీణ పేదరికము 7.71% ఉంది మనకు ప్రజెంట్గా. 19-21లో చూస్తే పట్టణ పేదరికము 2.20% ఉంది. అంటే గ్రామీణ పేదరికం కంటే పట్టణ పేదరికం ఇక్కడ తక్కువగా కనబడుతుంది. పట్టణాల్లో 2.20 ఉంటే గ్రామీణ ప్రాంతంలో 7.71. గతంతో పోల్చుకుంటే
గ్రామీణ ప్రాంతంలో తగ్గింది, పట్టణ ప్రాంతంలో కూడా తగ్గిందని మనం గుర్తుంచుకోవాలి. రూరల్ పావర్టీ, అర్బన్ పావర్టీ. అదేవిధంగా అధిక పేదరిక గల జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు 12.84%గా నమోదైంది, విజయనగరం 8.66%, విశాఖపట్నం 7.6%, అనంతపురం 6.74%. అత్యధిక పేదరికం గల జిల్లాలు. తక్కువ పేదరికం గల జిల్లాలు పశ్చిమ గోదావరి 2.42%, వైఎస్ఆర్ కడప 3.34%, గుంటూరు చూస్తే 4.36% ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇండియాదే ఎక్కువ గుర్తుంచుకోండి. దీంట్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే గ్లోబల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ ద్వారా 3 అంశాలు 10 పారామీటర్స్. గ్లోబల్ది కూడా తర్వాత ఒక వీడియో వస్తున్నాం. ఇది నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ యొక్క రిపోర్ట్. ఇది మనం గుర్తుంచుకోవాలి. నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ ప్రకారము పేదరికం ఎంత తగ్గింది గుర్తుంచుకోండి, పేదరిక తీవ్రత ఎంత తగ్గింది గుర్తుంచుకోండి, ఎంపీఏ వాల్యూ చూసుకోండి, పెద్దగా అడగవచ్చు కదా, పేదరిక తీవ్రత, పేదరిక శాతం, ఇది గుర్తుంచుకోండి. దీనితో పాటుగా హెడ్ కౌంట్ రేషియో, పేదరిక శాతాన్ని ఎట్లా లెక్కిస్తారు, పేదరిక తీవ్రత అంటే ఏంటి, హెచ్పిఐ వాల్యూ 0 నుండి 1 మధ్యన మనకు కనబడుతుంది, అదొకటి గుర్తుంచుకోండి. దీంతో పాటు ఈ 12 పారామీటర్లు చూసుకోండి. భారతదేశంలో పేదరికం 14.96 గుర్తుంచుకోండి, 2019-20 గతంలో 24.85, ఎప్పుడు 17-16లో భారతదేశ పేదరికం. దీంతో పాటు విద్య 2 అంశాలు, ఆరోగ్యం 3 అంశాలు, జీవన ప్రమాణం 7 అంశాలు, ఈ 3 2, 3, 7 అంశాలు గుర్తుంచుకోండి. అంటే గోల్ నంబర్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వెయిటేజ్ మూడింటి కూడా విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణ స్థాయి 1/3 ఇచ్చారు. గోల్ నంబర్లు చూసుకోండి. మనకు గోల్ నంబర్ SDG 4లో ఉంది, మనకు SDG 2, 3, 3 అనేది మనకు చూసుకోండి. గోల్ నంబర్లు బ్రాకెట్లో ఉన్నాయి కాబట్టి ఆ గోల్స్ చూసుకుంటే రీసెంట్గా వచ్చే కరెంట్ ఎకానమీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు SI మెయిన్స్ రాస్తున్న విద్యార్థులు, ఓల్డ్ విద్యార్థులు, ప్రజెంట్ విద్యార్థులు కూడా ఇది ఒకసారి అప్డేట్ చేసుకుంటే 1 మార్కు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కరెంట్ ఎకానమీస్ రావచ్చు, లేదా కరెంట్ అఫైర్స్లో అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త రిపోర్ట్ కాబట్టి దీని ఒకసారి చూసి నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.